విస్టమ్ని, జ్ఞానంని స్తోత్రం ఓల్డ్ టెస్ట్మెంట్ ఒక స్త్రీకి పోలికగా చూపిస్తుంది. జ్ఞానముని న్యూ టెస్ట్మెంట్ ఒక పురుషుడికి స్తోత్రం పోల్చుకుంటుంది. హల్లెలూయా చెప్పాలి. దైవత్వంలో పురుషత్వం మాత్రం కాదు, స్త్రీత్వం కూడా ఉన్నది. హల్లెలూయా చెప్పాలి. దేవుడు అన్న కాన్సెప్ట్కి, దేవుడు అన్న కాన్సెప్ట్ చెప్పడం తప్పు, కానీ మనకి చెప్పడానికి వేరే మాట లేదు. కాబట్టి దేవుడు అంటే స్తోత్రం ఆల్ సఫిషియన్సీ, స్తోత్రం ప్రతి విషయంతో స్తోత్రం నిండి ఉన్న అనుభవమే దైవత్వం. హల్లెలూయా చెప్పాలి. కాబట్టి స్తోత్రం దైవత్వంని స్తోత్రం పురుషత్వంగా మాత్రం చూడడము స్తోత్రం దేవుని మనం లిమిట్ చేస్తున్నట్టు. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. దేవుడు స్తోత్రం అన్నిటినీ స్తోత్రం కలిగి ఉన్నవాడు, అన్నిటినీ కలిగి ఉన్నవాడు. ఆమేన్ చెప్పాలి. ఈ భూమిలో ఉన్న స్తోత్రం ప్రతి వస్తువు, స్తోత్రం ప్రతి వ్యక్తిత్వం అన్ని దేవుడు ద్వారా సృష్టించబడినది చెప్పడం కంటే దేవుడిలో నుండి వచ్చినదే ప్రతి వస్తువు. దేవుడి ద్వారా సృష్టించబడినది అని చెప్తున్న మాట కంటే స్పష్టమైన మాట దేవుడిలో నుండి వచ్చినదే. హల్లెలూయా చెప్పాలి. మంచిది దేవుడి దగ్గర నుండి వచ్చింది, హల్లెలూయా చెప్పలే. నేను మీకు ఒక మాట అడుగుతున్నాను, ఆల్ఫా అంటే ఏంటి, ఒమేగా అంటే ఏంటి? ఆది అంతం. స్తోత్రం. నేను అడిగినది ఆది అందం అని మీరు ట్రాన్స్లేట్ చేయండి అని చెప్పలే. యు ఆర్ ఎ వండర్ఫుల్ ట్రాన్స్లేటర్. ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద మీనింగ్. ద బిగినింగ్ అని ఇంగ్లీష్లో ఉంది. ఆల్ఫా లేకపోతే ఆలెఫ్ అన్న మాటకి, ఆది అన్న మాటకి దాని ముందు వేరే ఏమీ లేదు, ఎవరు లేదు. దాని ముందు ఏమీ లేదు, ఎవరు లేదు. అది పేరు ఆది. అందం అంటే తర్వాత ఏమీ లేదు, తర్వాత ఎవరు లేరు. హల్లెలూయా చెప్పాలి. అంటే స్తోత్రం అంటే ఆల్ సఫిషియన్సీ. అట్లా మనము అర్థం చేసుకుంటే అన్ని దేవుడు ద్వారా దేవునిలో నుండే వచ్చినది. హల్లెలూయా చెప్పాలి. నా ప్రశ్న సింపుల్గా అడుగుతున్నాను, దేవదూతల్ని ఎవరు సృష్టించారు? ఎవరిలో నుండి వచ్చారు? గట్టిగా చెప్పండి. దేవునిలో నుండి వచ్చారు. ఆమేన్ చెప్పాలి. స్తోత్రం. ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే, లూసిఫర్ని ఎవరు సృష్టించారు? ఎవరిలో నుండి వచ్చారు? లూసిఫర్ మంచివాడా చెడ్డవాడా? ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకోండి. దైవత్వం అంటే అన్ని కలిగినది, అన్ని స్తోత్రం అన్ని ఆయన నుంచే వచ్చినది రిబల్ అయిపోయింది. కానీ ఈ రోమటస్ అన్న ఒక డిసీజ్ ఒక అంకుల్ చెప్పారు. ఒక అంకుల్ నా దగ్గర మాట్లాడారు. రోమటస్ అన్న ఒక డిసీజ్ అన్నారు. నాకు ఇదివరకు నాకు వినలే. ఆ రోగంకున్న స్తోత్రం నేచర్ ఏమంటే అది ఉన్న మంచి ఎనర్జీని అది ఏమో మార్చుకుంటారంట. లోపలనే తింటున్నా, తీసుకుంటున్నా, తాగుతున్నా అన్ని ఆహారమును వస్తువును ఏం తీసుకుని అది ఈ శరీరంకు అగెయిన్స్ట్గా పనిచేస్తుందంట. అది పేరు రోమటస్ అంట. చెప్పాలి. అసలు ఈ శరీరంలో ఉన్న ఇమ్యూనిటీని అగెయిన్స్ట్గా వర్క్ చేస్తుంటారు, రివర్స్లో వర్క్ చేస్తుంటారు. ఆమేన్ చెప్పాలి. అట్లానే అన్నీ దేవుడి ద్వారా సృష్టించబడినది. కానీ ఆయనలో నుండి వచ్చిన ఒక క్యారెక్టరే లూసిఫర్. వాడు దేవునికి అగెయిన్స్ట్గా పనిచేస్తున్నాడు. దట్స్ ఆల్. ఆమేన్ చెప్పింది. ఆ కీడుని ఎల్లప్పుడూ తీసేయడానికి కొరకే దేవుడు స్తోత్రం ఆయన యొక్క రాజ్య క్రియలని మా స్తోత్రం మన ద్వారా చేస్తున్నారు. హల్లెలూయా చెప్పాలి. ఓకే. అంటే దేవుడు స్తోత్రం ఓల్డ్ టెస్ట్మెంట్లో విజ్డమ్ని స్త్రీగా చూపిస్తున్నారు. షీ అన్న వర్డ్ ఉంది. ఆమేన్ చెప్పాలి. కానీ న్యూ టెస్ట్మెంట్లో ఆ దేవుని అందు క్రీస్తుయే నాకు మీకు జ్ఞానమై ఉన్నారు. ఓకే. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో స్త్రీగా పోల్చుకోవడానికి కారణం ఏంటంటే న్యూ టెస్ట్మెంట్లో రెండు స్తోత్రం తత్వం ఉంది. పురుషత్వము, స్త్రీతత్వము రెండు ఉంది. దాంట్లో సంఘముని దేవుడు స్తోత్రం స్త్రీగా పోల్చుకుంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆ స్త్రీకున్న సాటి అయిన
లైఫ్ పార్ట్నర్ ఎవరంటే, సంఘముకున్న లైఫ్ పార్ట్నర్ మన ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా చెప్పాలి. అంటే స్తోత్రం, ఈ విజ్డమ్ ఓల్డ్ టెస్ట్మెంట్లో మనము చూస్తున్న జ్ఞానం, స్తోత్రం, ఈ నివాస స్థలమును కట్టుకుంటుంది. ఆమేన్ చెప్పాలి. కట్టి ఆ నివాస స్థలంలో 7 స్తంభమును నిలిపించి అదిని చెక్కుతుందంట, అదిని డిజైన్ చేస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే స్తోత్రం, ఈ స్తోత్రం జ్ఞానము కట్టుచున్న నివాస స్థలమే క్రీస్తు యొక్క శరీరమైన సంఘం. హల్లెలూయా చెప్పాలి. జ్ఞానం నివాస స్థలం కట్టుతుంది. హల్లెలూయా చెప్పాలి. అంటే జ్ఞానం కలిగిన వ్యక్తి. తమిళ్లో బాప్టిజంకి, తెలుగులో బాప్టిజం తీసుకుంటున్నారు. తమిళ్లో సరి అయిన మీనింగ్ ఏమంటే, మాట ఏమంటే జ్ఞాన స్నానం. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. బ్యాప్టిజం మనకి అది గ్రీక్ వర్డ్ని అట్లనే ఇంగ్లీష్లో తీసుకుని వచ్చి అదే వర్డ్ని అట్లనే కాపీ కొట్టాం మనం తెలుగు. కానీ స్తోత్రం, జ్ఞాన స్నానం అంటే జ్ఞానములో మునిగి లేవుట. ఆమేన్ చెప్పాలి. ఓకే, స్తోత్రం. ఇక్కడ చెప్పబడుచున్న జ్ఞానం, విజ్డమ్, అది తన ఇల్లుని, తన నివాస స్థలంని కట్టుతుంది. హల్లెలూయా చెప్పాలి. దేవుడు సంఘమును జ్ఞానముగా చూస్తున్నాడు, విజ్డమ్గా చూస్తున్నాడు. చదవండి ఎఫెసీ పత్రిక, మాల్కో రబా సేకటేరి అందరబా కలబరబో. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం అనుకుంటున్నాను. షేకెటేరి అందరబా. చదవండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టుదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతో అనుగల మనసు అనుగ్రహించినట్లు. ఒక్క నిమిషం, నేను 3:10 దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి అంటే చాలమ్మా. ఇది ఇక్కడ మనం వెళ్ళలే, ఒట్టి విష్టం మాత్రం చూడబోతున్నాం. ఆమేన్ చెప్పండి. పరలోకమందు ఉన్న ప్రతి అధికారము, తర్వాత ఎలా ఉందమ్మా ఆ వర్డ్, ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా నానావిధ జ్ఞానము తెలియజేయబడాలి. హల్లెలూయా చెప్పండి. సంఘము ఆ పేరు నివాస స్థలం. అందరు చెప్పండి, సంఘం అంటే నివాస స్థలము. ఆ సంఘమును కట్టడానికి దేవుడిచ్చిన వ్యక్తియే జ్ఞానం అన్న స్త్రీ. సంఘమును ఎలా పిలవచ్చు అంటే, స్తోత్రం, జ్ఞానం కలిగిన స్త్రీ. అందుకొరకే ప్రావర్బ్స్లో జ్ఞానం కలిగిన స్త్రీ, బుద్ధి కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుతుంది. జ్ఞానం లేని స్త్రీ ఆమె చేతి ద్వారానే ఇల్లుని కూల్చేస్తుంది. ఓకే, అంటే స్తోత్రం, సంఘము ద్వారా నానావిధ జ్ఞానము, స్తోత్రం, పరలోకంలో ఉన్న, ఎక్కడ ఉన్నా పరలోకంలో ఉన్న అధికారముకి, తర్వాత ప్రధానులకి తెలియజేయాలంటే, పరలోకంకే స్తోత్రం తెలియచేయాలంటే ఈ భూమిలో ఎంత అధికంగా ఇది ఆ నానావిధ జ్ఞానం తెలియచేయబడాలి.
ప్రైజ్లా చెప్పాలి. పరలోకంలో ఉన్న స్తోత్రం ప్రధానులకి, అధికారులకే ఎవరికి ఉన్న నానావిధ జ్ఞానం కావాలంట. సంఘం యొక్క నానావిధ జ్ఞానం కావాలి. అంటే ఈ భూమిలో దేవుడు స్థాపించిన సంఘంకి స్తోత్రం ఎంత గొప్ప జ్ఞానమును దేవుడు ఇచ్చి ఉన్నారు. ఆ జ్ఞానమును ఎంత అధికంగా రివీల్ చేయాలి. మనకెంత గొప్ప బాధ్యత ఉంది తెలుసా? స్తోత్రం. దేవుని యొక్క నానావిధ జ్ఞానముని మనము రివీల్ చేయాలంట. హల్లెలూయా చెప్పాలి. అంటే స్తోత్రం జ్ఞానం ఏం చేస్తుందంటే ఇల్లుని కట్టుతుంది, నివాస స్థలంని కట్టుతుంది. తర్వాత స్తోత్రం 7 స్తంభముని ఏం చేస్తుందంటే చెక్కుతుంది. దేవునికి అడుగుదాం, ప్రభువా ఈ వాక్యంలో చెప్పబడుచున్న సంఘముగా నా సంఘం మార్చబడునుగా.